శతముఖమణి నీలా చారు కల్హారహస్తా స్తనభరణ మితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్త్రక్భిరాకృష్టనాథా విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం త్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమజిదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాస శ్రీవ్రతంలో 4 రోజుల వ్రతాన్ని పూర్తి చేసుకొని 5వ రోజు వ్రతంలోకి మనం అడుగిడబోతున్నాం. మొదటి రోజున నారాయణనే నమక్కే పరైతరువాన్ అని, 2వ రోజున పార్కడలి పయ్యత్తొయింద్ర పరమ నడిపాడి అని, 3వ రోజున ఓంగి ఉలగడంద ఉత్తమన్ పేర్పాడి అని, 4వ రోజున ఆడిమడైకన్నా ఒన్రునీ కైగరవేల్ ఆழியல்புக்கும் உகந்து கொடார்த்தேரி ఉడిముదల్వ నిరువంపోల్ మెయ్కరుత్తు అని ప్రార్థించారు. పర వ్యూహ విభవ అంతర్యామి మూర్తుల్ని కీర్తించారు నిన్నటి వరకు. ఇవాళ అర్చామూర్తిని కీర్తిస్తున్నారు. పరమాత్మ 5 స్థానాలలో వేయించేసి ఉంటాడు అని మనకి సంప్రదాయం చెప్తుంది. పరమపదంలో పరవాసుదేవుడుగా వేయించేసి ఉంటాడు పరమాత్మ, అలా వైకుంఠపురంబులో. అక్కడ ఉన్నటువంటి వారికి ఆయన అవాప్త సమస్త కాముడు కనుక పరమాత్మ అని సేవిస్తూ వాళ్ళు, అక్కడ ఉండేటువంటి నిత్యసూరులు ముక్తులు మొదలైనటువంటి వాళ్ళు స్వామిని సేవిస్తూ ఉంటారు. అక్కడ వారికి స్వామిని సేవించడం తప్ప వేరొక వ్యాపారం లేదు. ఆకొన్నటువంటి వాడిని ఆకలిని తీర్చడం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి వాడికి ఏ రకమైన కోరికలు ఉండవు కనుక పరమాత్మ అవసరం ఉండదు అక్కడ వారిని సేవించడం తప్ప. కానీ భూమండలంలో ఉండేటువంటి వాళ్ళకి ప్రకృతి సంబంధం చేత దుఃఖ సంస్పర్శం ఉంటుంది. అందువలన వీరికి కోరికలు కానీ ఇక్కట్లు కానీ ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి వారికి పరమాత్మ అవసరం ఉంటుంది. అందుకోసమని ఈ భూమండలంలో ఉండేటువంటి వాళ్ళు పరమాత్మని పొందాలి అంటే శరణాగతి చేస్తే ఆ వైకుంఠంలో ఉండేటువంటి వారికి స్వామికి వీరి యొక్క కేక వినపడదేమోనని వ్యూహవాసుదేవుడుగా క్షీరార్ణవ శయానుడుగా పాలకడల్లిలో పాపసిద్ధపై పవడించి యోగ నిద్రాడువయ్యి జగద్రక్షణ చింతా వ్యాపారం చేస్తూ వ్యూహ వాసుదేవుడుగా ఉంటాడు పరమాత్మ. అవతారాల తొలి మజిలి క్షీరార్ణవ శయానుడుగా. అలా ఉన్న పరమాత్మ కూడా ఇక్కడ ఉండే కుక్కురలు కేట్టమిడం అంటారు. ఎవరైనా కేక వేస్తే వినపడడానికి తగినట్టుగా ప్రశాంతంగా సావధానంగా స్వామి ఆ కేకని విని వచ్చి రక్షించడం కోసమని ఒక మజిలీ చేస్తాడు. అది కూడా స్వామికి తృప్తి కలిగించక విభవావతారంగా వచ్చి వామనుడుగా రాముడుగా కృష్ణుడుగా వేంచేసి సౌలభ్యంతో ఆయన మహతాం మందై సహ నీరంధ్రైణ అని ఆయన సౌశీల్యంతో సౌలభ్యంతో ఇక్కడుండేటువంటి వారితో కలిసి కూడి వారితో జీవనం సాగిస్తూ పరమాత్మ వీరిని అనుగ్రహించడం కోసమని విభవావతారాన్ని స్వీకరిస్తారు. అది కూడా తృప్తి చాలక అంతర్యామిగా ప్రతి మనిషిలోనూ హృదయంలో హృదయ పుండరీకంలో స్వామి సన్నిధి చేసి అంతరాత్మగా ఉండి పరమాత్మ ఈ జీవులని యమనియమనాలు చేస్తూ నడిపిస్తాడు పరమాత్మ. ఇదొకటి. దీనికి
తృప్తి పడక, ఎందుచేతనంటే పాలకడగలికి పోలేము. రామకృష్ణాది అవతారాలలో మనము ఆ కాలంలో మనం జీవించలేదు, జన్మించలేదు. పోనీ అంతర్యామి ఉపాసనం చేద్దామంటే యోగం కానీ, అష్టాంగ యోగం కానీ, అభ్యాసం కానీ, ధ్యానం కానీ, తపస్సు కానీ చేసేటువంటి స్థితి లేదు. అందుకోసమని అర్చామూర్తిగా శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాం చాఖిల వాంఛితయాం విహరతే శ్రీశాయ తస్మై నమః అని వ్యూహ విభవ అర్చామూర్తులుగా, అంతర్యామి అర్చామూర్తులుగా పరమాత్మ 5 రూపాలలో వేయించేస్తుంటాడు. శ్రీరంగాది క్షేత్రాలలో శ్రీరంగం, తిరువేంగడం, పురుషోత్తమం, శ్రీకూర్మం, సింహాచలం మొదలైనటువంటి 108 దివ్య తిరుపతులలో పరమాత్మ అర్చామూర్తిగా 106 దివ్య తిరుపతులలో అర్చామూర్తిగా అవతరించి భక్తులను అనుగ్రహించడం కోసమని నిలువు కాళ్లపైన నిలబడి స్వామి అర్చామూర్తిగా ఉండి అనుగ్రహించడం కోసమని అవతరించాడు కలియుగంలో పరమాత్మకి. అలా కూడా వెళ్ళలేనటువంటికి వారికి గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే, ఎవరి ఊళ్ళల్లో వాళ్ళ వాడలలో అర్చామూర్తిగా గుళ్ళల్లో ఉన్నాడు పరమాత్మ. ఇంకా తృప్తి చాలక ప్రతి వారి ఇళ్లలోనూ ఆ దైవం సన్నిధి చేసి ఉంటాడు అనే అర్చామూర్తిగా విగ్రహ రూపంలో. ఇలాగుండేటువంటి పరమాత్మని సేవించాలి అని సేవించారు విన్నారు. ఇవాళ అర్చామూర్తిని సేవిస్తున్నారు. అయితే పరమాత్మని సేవించడానికి ఇంత గొప్పవాడు కదా పరమాత్మ, పరమపద నిలయుడు కదా పరమాత్మ, పరమాత్మ కళ్యాణగుణ పూర్ణుడు కదా పరమాత్మ, అవాప్త సమస్త కాముడు కదా పరమాత్మ. మరి ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఉండి భౌతికమైనటువంటి ఈ శరీరంతో, పంచభౌతికమైన శరీరంతో ఉండి, మనం కర్మ వాసన కలిగినటువంటి శరీరంతో ఉండి మనం పరమాత్మని చేరడానికి ఈ శరీరం మనం యోగ్యులమా అని సందేహం కలుగుతుంది ఈ వీరి గోష్ఠిలో ఉండేటువంటి ఒక ఆమెకి. ఆమె చాలా ఆనందంతో దీన్ని అవలంబిద్దాం అనుకుంటున్నాం మనం. మనకిది ఏదో బాగా ఆశాంతం మనకి ఇది ముగుస్తుందో లేదో అని నమ్మకం నాకు సరిపోవటం లేదు, ధైర్యం సరిపోవటం లేదే అమ్మా అని ఆ అనాది కాల సంచితమైనటువంటి కర్మ బంధం ఇది ఆటంకంగా ఉంటుంది కదా, మరి అవి ఆటంకం కలుగు చేస్తాయి కదా. చేత శ్రేయాంసి బహువిఘ్నాని అన్నట్టుగా మంచి పనులకే కదా విఘ్నం తటస్థిస్తూ ఉంటుంది. అందుచేత ఇది నాకేదో కాస్త అనుమానంగా ఉంది, దీన్ని మనం పొందుతామా, నిర్విఘ్నంగా పరిసమాపనం చేస్తామా అని ఈమె అంటుంది. అంటే వాళ్ళల్లోనే ఆ గోష్ఠిలోనే కాస్త ప్రౌఢైనటువంటి వేదాంత జ్ఞాన పరిచయం కలిగినటువంటి ఒక ఆమె అంటుంది, మన విరోధాలని పోగొట్టుకొని వచ్చి దీనిని అవలంబించాలి అనేటువంటి నియమం ఏం లేదు. కర్మల్ని పోగొట్టుకొని వచ్చి ఈ పని చేయాలి అనేటువంటి నియమం ఏం లేదు కదా మన వ్రతానికి. మన స్వరూపానికి తగినట్టుగా శేషత్వమే ఆత్మ ఉక్కు స్వరూపం అని, ఆత్మస్వరూపం ఏంటంటే భగవంతుడికి కైంకర్యం చేయడమే. ఆయన శేషి, మనం శేషభూతులం అని మన స్వరూపానికి తగినట్టుగా మనం కానీ ప్రవర్తిస్తే ఆయనే మన్ని రక్షిస్తాడు అని. ఎందుచేతనంటే మనం రుచికరంగా ఉండేటువంటి చిక్కను పాలు తాగినటువంటి వాడికి విత్తదోషం ఎలాగైతే పోతుందో, దానంతట అదే సమసిపోతుందో, అలాగే మన స్వరూపానికి తగినట్టుగా మనం కానీ ప్రవర్తించినట్టయితే పరమాత్మ అనుగ్రహం వలన మన దోషాలన్నీ, కర్మబంధాలన్నీ వాటంతటవే దూరమైపోతాయి. మనం అప్పుడు స్వామిని సేవించవచ్చును. చేత దీనికేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం అయోగ్యులం అనుకొని
భయపడనవసరం లేదు, వ్రతం చేద్దాం రండి అంటుంది వేదాంత జ్ఞానం కలిగినటువంటి ఓ పెద్ద ఆమె. అలా అనేసరికి మాయనై మన్ను వడమధురమైందనై தூய பெருநீர் யமுனை துறவனை ஆயக்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தயை குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வஜினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவானின்றனவும் தீயினில் தூஷாடும் செப்பு ఏలోరెంపావాయ్. మాయనై మాయావి అంటే ఆశ్చర్యకర చేష్టితములు కలిగినటువంటి వాడు పరమాత్మ. ఈయన పరమపదంలో ప్రమాదం ఎంత మాత్రం లేనట్టి నిత్యసూరులకు అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ. తన ఐశ్వర్యానికి గల వైలక్షణ్యం ప్రకటించుకునేటువంటి వాడు పరమాత్మ. దాన్ని తలుచుకొని అది వాచామగోచరమైనటువంటిది ఆయన యొక్క వైలక్షణ్యం. అందుచేత యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంది వేదం. అందుచేత ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేయించినటువంటి వాడు సాక్షాత్తు పరమపదంలో ఉండేటువంటి వాడే ఇక్కడికి వచ్చాడు. ఆయన మాయన్ అన్నారు. అందువలన మాయనై కృష్ణావతార సౌలభ్యం తమకు విషయం కానందువలన దాన్ని పరమపదంలో అనుభవించాలి అనుకొని ఏమి ఆశ్చర్యం ఇది అనుకుంటున్నారు. ఎందుచేతనంటే సాక్షాత్తు ఆయన ఒక ఊరికి గాని తన్ని ఏర్పరచుకొని అవతరించి ఆ ఊరికి వాడిగా పిలువబడేటట్టుగా సౌలభ్యం కలిగినటువంటి వాడు. చేత కృష్ణావతార సౌలభ్యం ఇంతింతనరానిది. ఎందుచేతనంటే తాను గొల్ల పల్లెలో అవతరించాడు, గొల్లవాడిగా పశువుల కాపరిగా దౌత్యం చేశాడు, అలాగే సారథ్యం వహించాడు, అలాగే గోవర్ధనోద్ధరణం చేశాడు, వారితో చౌదులారగించాడు, యమునా నదీ తీరాలలో వారితో కలిసి నడయాడాడు. అట్లాంటి సౌలభ్యం కలిగినటువంటి స్వామి. చేత పరమపదంలో ఉండేటువంటి సౌలభ్యానికి ఈ రేపల్లెలో ఉండేటువంటి సౌలభ్యానికి ఒక అతిశయం ఉంది కనుక అట్లాంటి స్వామి ఇక్కడ అవతరించాడని మాయనై అన్నారు. లేదా జాతోసి దేవదేవేశ శంఖచక్ర గదాధర అని విష్ణు పురాణం చెప్తోంది. నిత్య సూర్యులకు నిర్వాహకుడైనటువంటి వాడా, శంఖచక్రములు ధరించినటువంటి వాడా, నువ్వే మా ఇంట్లో జన్మించేవు అని అన్నట్టుగా నిత్యసూరులు సైతం ఎదురుగా నిలవబడి చూడ్డానికి అలవి కానట్టి నిరంకుశైశ్వర్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. అట్లాంటి వాడు ఇక్కడ కృష్ణుడుగా అవతరించాడు అని అవతార సౌలభ్యాన్ని అనుసంధించుకుంటూ ఆశ్చర్యంగా చెప్పడం కోసమని వ్యామోహపడి ఎంత ఆశ్చర్యం అంటున్నారు. జాతోసి దేవదేవేశ శంఖచక్ర గదాధరా. లేదా ఇంకా జాతోసి దేవదేవేశ అని దేవకీదేవి గర్భంలో 12 మాసాలు ఆయన ఆ జనని జఠర వాస క్లేశాన్ని అనుభవించి జన్మించినటువంటి వాడు. అట్లాంటి వాడు బాల్యంలో ఎలాంటి కొరత లేకుండా జన్మించినటువంటి వాడికి అట్లాంటి భగవంతుడికి కారణానికి అలవి కానట్లుగా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు దేవదేవేశ అని. ఎవడండి ఈ దేవదేవేశుడు అంటే ఒక సమయంలోనున్న కర్మస్పర్శం లేశమాత్రం లేకుండా ఉండేటువంటి నిత్యసూరుల గోష్ఠికి నిర్వాహకుడు. మాయనై వడమధురమైందనై దేవదేవేశుడు జాతోసి దేవదేవేశ అని పరమపదంలో నిత్యసూర్య నిర్వాహకుడైనటువంటి పరమాత్మే ఇక్కడికి అవతరించాడు ఈ రేపల్లకి. ప్రమాదం ఎంత మాత్రం లేకుండా ఉండేటువంటి నిత్యసూరులకి అధిపతి అయినటువంటి వాడు. ఈ విషయం ఎలా తెలిసిందండి మీకు అంటే శంఖచక్రములు ధరించినటువంటి వాడు ఆయన జన్మించడంతో శంఖచక్రములతో జన్మించాడు కృష్ణుడుగా. తమస పరమోధాత శంఖచక్ర గదాధర
అన్నట్లుగా పరమపద వాసమైనటువంటి నిత్యసూర్య నిర్వాహకమైనటువంటి పరమాత్మకి శ్రీమన్నారాయణుడికి అసాధారణ చిహ్నాలు శంఖచక్రాలు. వాటితో అవతరించినటువంటి వాడు కనుక ఈయన సాక్షాత్తు పరమాత్మే. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపరిజంకముసృజ్య త్యాగతో మధురాంపురీమని సాక్షాత్తు పరమపదలో నివసించి ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు అని ఎరిగినటువంటి వారు కనుక మాయనే మన్ను వడ మధురై. పరమాత్మ ఆశ్చర్యకర చేష్టితములు కలిగినటువంటి వాడు, ఆశ్చర్యభూతుడు. ఆయన అవతరించినటువంటి ఊరు ఏది? మన్ను వడ మధురై. భగవత్ సంబంధం కలిగినటువంటి దేశం, భగవత్ సంబంధం విడవడనటువంటి దేశం మధుర. అంచేత భగవత్ సంబంధం విడవకుండా ఉండేటువంటి వడమధురై, ఉత్తర మధురాపురి నాయకుడు పరమాత్మ. మధురాపురం భగవత్ సంబంధం మారిపోకుండా ఉండేటువంటి దేశం కనుక. అంటే పూర్వము సిద్ధాశ్రమం అయిందని, వామనుడు చిరకాలం తపస్సు చేసినటువంటి ఊరు మధుర. శత్రుఘ్నుడు వనమంతా నరికివేసి నగరాన్ని ఏర్పరిచినటువంటి ఊరు మధుర. నామ నగరి పుణ్య పాపహరి శుభ విశ్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన అని మధురా నామ నగరి. చాలా నలమంద మిల్లలు నాడంటారు ఆళ్వారు. అంటే అంతము లేని ఆనందం కలిగినటువంటి దేశం, అంటే ఆనందావహమైనటువంటి దేశం మధుర. అంచేత అలాగా పరమపదంలాగే అక్కడ పరమపదంలో ఎలాగైతే భోగ్యత విషయంలో ప్రసిద్ధమైనటువంటి ఊరుగా దాన్ని మనం చెప్పుకుంటామో, అలాగే ఈ మధురాపురి కూడా పరమపదంలాగే ఆనందప్రదమైనటువంటి ఆనందంతో కూడినటువంటి ఊరు. అంచేత ప్రసిద్ధమైన ఊరు. నగరి మధుర వడ మధురై. మధురా నామ నగరి. నగరి అంటే పరమపదం ఒక ఎలాగైతే ఒక సభ లాగో అలాగే ఇక్కడ కూడా అట్లాంటి పట్టణం, ప్రేమించేటువంటి పట్టణం, ప్రసిద్ధమైనటువంటి పట్టణం ఇది. పుణ్య భగవంతుణ్ణి ఇవ్వడానికి ఉపాయమైనటువంటిది. పుణ్యాన్ని కలగజేసేటువంటిది. పాపహరి విరోధి నిరసనానికి తానే ఉపాయమైనటువంటిది. పాపాలని పోగొట్టేటువంటిది, పాపాలని నశింపచేసేటువంటిది ఎవరు? పుణ్య మధురా నామ నగరి పుణ్య పాపహరి శుభా. శుభాన్ని కలిగించేటువంటిది అంటే అదే ప్రాప్యమైనటువంటిది అట్లాంటి ఊరు. యస్యాం జాతః. వీటన్నిటికీ కారణం ఎవరు? సాక్షాత్తు పరమాత్మ ఇక్కడ అవతరించడం వలన, నారాయణుడే కృష్ణుడిగా ఇక్కడ అవతరించినందువలన ఇది యస్యాం జాతః. అందువలన ఇది పుణ్య పాపహరి శుభ అయింది. జగన్నాథ తన యొక్క ప్రజలు పడేటువంటి కష్టాన్ని పోగొట్టడం కోసమని వాళ్ళని విడవకుండా ఉండేటట్టుగా అవతరించేటువంటి ఆ ఊరు. అలాగా సాక్షాత్ అంగువైతు ఇంగు పిరంద అని ఆళ్వారు చెప్పుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటిగానే ఇక్కడ కూడా పరమపదంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా అవతరించినటువంటి వాడు విష్ణు వ్యాపనే అని వ్యాపక వస్తువై పరమాత్మ వ్యాప్యమైనటువంటి దానిలో ఒక చోట ఆయన ఆవిర్భవించినటువంటి వాడు. సనాతన నిత్యుడుగా ఉండేటువంటి వాడు. ఆశ్రిత సజాతీయుడై అవతరించడంలో గల ఉత్సాహ చిహ్నంగా దీనిని ఆయన తలిచి సజాతీయుడిగై ఉన్నాడు. మైందనై మాయనై మన్ను వడ మధురై. ఇంత విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి ఊరు మధుర. వడమధురై, వడమధుర ఉత్తర మధురాపురమునకు మైందనై నాయకుడు, సమర్థుడైనటువంటి వాడు. తందకాల్ పెరువిలంగు తాళవిడ నళ్ళుకన్ వంద వెందై అని ఆళ్వార్లు చెప్పినట్టుగా తల్లిదండ్రుల యొక్క కాళ్లకు వేసిన సంకెళ్ళు విడిపోవునట్టుగా
మంచి సమయంలో వచ్చి అవతరించినటువంటి స్వామి అని ఆళ్వార్లు ఆయన్ని కీర్తించారు. అలాగా మాతాపితరుల యొక్క కాలికి ఉండేటువంటి సంకెళ్ళని తీసివేయడం కోసం అవతరించినటువంటి సమర్థుడైనటువంటి ఆ కంసుని ఆగడాలని దూరం చేసి ఆయన్ని వధించి వీళ్ళని చెరవిడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి స్వామి మదమధురమైందనై. అంటే పిల్లవాడని అర్థం చేసుకోవచ్చండి. అయితే వచ్చి అవతరించి నాకు ఉపకారం అనర్చిన తర్వాతే ఆయన బాలుడుగా పెరిగి పెద్దవాడయ్యాడు ఆయన. అందుచేత మైందనై అంటే రాజా అని కూడా అర్థం, పిల్లవాడని అర్థం, సమర్థుడని అర్థం. ఈ విధమైనటువంటి అర్థం కలిగినటువంటి వాడు. అలాగ వశపరుచుకొని తూయ పెరునీర్ యమునై తురవనై మాజనై మన్ను వడ మధురమైందనై తూయ పెరునీర్ యమునై తురవనై. పవిత్రమైనటువంటి జలం కలిగినటువంటి యమునా నది ఒడ్డున సంచరించేటువంటి వాడు అని. ఈయన మాయనై అని పరమపద నిర్వాహకుడే ఇక్కడ అవతరించినటువంటి వాడు. పరమపదానికి కూడా ముందు అగట్టగా విరజా నది ఉంటుంది. అలాగా పవిత్రమైనటువంటి విరజా నదిలాగే ఇక్కడ ఒక నది ఉండేటట్టుగా ఆయన ముందు అక్కడ నది విరజం ఎలా ఉంటుందో అలాగే ఈ మధుర నగరికి యమునా నది ఉన్నది. ఈ యమునా నది పవిత్రమైనటువంటిది. తూయ పెరునీరు ఎందుచేత పవిత్రమైంది? కన్నయ్య ఆ గోపికలతో కలిసి అక్కడ జలకాలు ఆడడం వలన అది పవిత్రమైనది. వసుదేవో వహన్ కృష్ణం జానుమాత్రోదకౌ యయౌ అని వసుదేవుడు శ్రీకృష్ణుని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు యమునా జలము మోకాళ్ల వరకు విధేయమైందిట, తగ్గిపోయిందిట. అంటే వసుదేవుడు కృష్ణుని తీసుకెళ్లేటప్పుడు బాగుగా జానుమాత్రం మోకాళ్ల బంటి అయిపోయిందిట యమునా నది. కృష్ణుడు గోపికాశ్రీలు ఒకళ్ళు తప్పితే ఒకరు అక్కడ స్నానం చేసి పుక్కిరించినందువలన పవిత్రమైనటువంటిది అయింది ఆ జలం. ప్రసాదం నిమ్మగాయాత అంటుంది విష్ణు పురాణం. కృష్ణావతార సమయంలో యమునా నది తేటమైనటువంటి జలంతో కూడినటువంటిదిగా అయినదిట. నీటిలో గల నైర్మల్యం తెలుపబడడం కోసమని యమునై తురవనై తూయ పెరునీర్ అన్నారు. నిర్మలమైనటువంటి జలం కలిగినటువంటి యమునాది. యమునై తూయ నిర్మలమైన తూయ పెరునీర్ అన్నారు. చాలా అగాధమైనటువంటి జలం కలిగినటువంటిది. యమునా నది చాలా లోతైనటువంటిది. యమునాంచ అతి గంభీరాం నానావర్త జశాకులాం అంటారు. అగాధం అనేకమైనటువంటి సుడులను కలిగినటువంటిది, జలజంతువులతో కూడినటువంటిది, గంభీరమైనటువంటిది యమునా నది. అంటే అగాధమైనటువంటి నది, దాటడానికి వీలు కానటువంటి నది. వసుదేవుడు కృష్ణయ్యని తీసుకొని దాటడానికి తగినట్టుగా అది విధేయమైనటువంటిది కనుక పరమాత్మకి నది కూడా మోకాలు బట్టి అయిపోయినది. మనోహరమైనందున పావనమైనందువలన శ్లాఘ్యత తెలుపబడినటువంటిది అని అర్థం చెప్పడం కోసమని తూయ పెరునీర్ యమునై తురవనై. యమునా నది తీరములో ఉండేటువంటి వాడు, నడయాడేటువంటి వాడు. యమునా తీరము జలక్రీడాస్థానంగా కలిగినటువంటి వాడై ఉన్నందువలన గోపికలు వచ్చేటువంటి రేవునందు ఉండేటువంటి వాడు కనుక అలాంటి వాడు పరమాత్మ. యమునా నది తీరంలో నడయాడేటువంటి స్వామి. తూయ పెరునీర్ యమునై తురవనై ఆయకులత్తినిల్ తోన్றுం మణి విడక్కై. గోకులంలో ప్రకాశించేటువంటి మణిదీపం లాంటి వాడు అని. అంటే గుణములు కలిగినటువంటి వాడికి ఆ గుణములు ప్రకాశిస్తేనే ఆ గుణములకి ప్రకాశిస్తేనే సార్థక్యం, అవసరం కలిగితేనే. డబ్బున్నటువంటి వాడు ఔదార్యం లేకపోతే డబ్బుండి ప్రయోజనం లేదు.
ఏ అలాగే మన దగ్గర సంపద ఉన్నా ఆ సంపదని వినిమయం చేసేటువంటి వాడికి అన్నం ఉంటుంది, ఇంత ఆకలి లేదని అన్నం ప్రతివాడు అంటే అన్నానికి ఉపయోగం లేదు కదా. అంచేత పరమాత్మకి కళ్యాణ గుణములు ఉన్నాయి ఆయనకి. కానీ దయ, క్షమ ఇవేవో ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ ఎప్పుడు వాటికి వినియోగం ఉన్నప్పుడే కదా సార్థకత వస్తుంది వాడికి. అందుచేత అట్లాంటి పరమపదంలో కన్నా పరమపదంలో అవాప్త సమస్త కాములు కనుక నిత్యసూరులకి ముక్తులకి వారికి ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు కనుక ఆయన గుణములు అక్కడ ప్రకాశించే అవకాశం లేదు. అందుచేత ఈ గోపికలు ఉండేటువంటి గొల్లకులంలో ప్రకాశించేటువంటి ఆ అవకాశం ఉంది కనుక ఇక్కడ గొల్లపల్ల యందు అంధకారంలో దీపంలాగా, చీకటి ఉన్నప్పుడే దీపం అవసరం. దీపము సూర్యుడు వెలుగులో ఉన్నప్పుడు దీపం ప్రయోజనం ఏంటి, ఉండి ప్రయోజనం ఏంటి? అందుచేత ఎక్కువగా ప్రకాశించేటువంటిది ఈ ఇక్కడే గొల్లపల్లెలోనే. అందుచేత ఆయకులత్తినిల్ తోన్றும் మణి విళక్కై ప్రకాశించేటువంటి అచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అంటుంది విష్ణు పురాణం. అంచేత భగవంతుడనేటువంటి సూర్యుడు దేవకి అనేటువంటి తూర్పు దిక్కున ఆవిర్భవించాడు అన్నట్టు. దాన్ని బట్టి గర్భంతో సంబంధం లేకుండానే తూర్పు దిక్కుకి ఆదిత్యునితో గల సంబంధం ఈమెతో భగవంతుడికి ఉన్నది. అందుచేత యమునై ఆయక్కునత్తినిల్ తోన్றும் మణి విళక్కై మణిదీపంలా ప్రకాశించాడు ఈయన. మధురా పట్టణంలో అవతరించి ఉన్నప్పటికీ అవతారం గొల్లపల్లెలో జరిగినట్టుగా అని అర్థం చెప్పవచ్చు. దీన్ని బట్టి మణి విళక్కై గొల్లపల్లెకి మంగళ దీపమైనటువంటి వాడు. ఆయక్కులత్తినిల్ తోన్றும் మణి విళక్కై తాయే కుళల్ విళక్కం செய்த దామోదరనై తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసినట్టు దామోదరుడు అని. గర్భ సంబంధం చేత యశోదమ్మని ప్రకాశింపచేసినటువంటి వాడు. తాయే కుడల్ విళక్కం செய்த కౌసల్యా సుశుభేతేన పుత్రేణ అమిత తేజస అంటాడు వాల్మీకి. అంటే అమిత తేజస్సు కలిగినటువంటి శ్రీరామచంద్రుని మూలంగా కౌసల్యాదేవికి మిక్కిలి ప్రకాశించింది. కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఎంత ఆ మూర్తిని కన్నటువంటి కడుపు గొప్పది. ఈయన ఆవిర్భవించినందువలన కౌసల్యకి గొప్పతనం వచ్చింది. అలాగే కృష్ణయ్య అవతరించినందువలన దేవకి ప్రకాశం వచ్చింది. అంచేత ఎన్న నోంబు నొత్తారుగడో ఇవనై పెద్ద వైరుడయాళ్ అంటారు ఆళ్వారు. ఇలాంటి పిల్లవాడిని గర్భంలో ధరించినట్టు ఆమె ఏమి నోమునొచ్చిందో అని. అలాగా లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ స్తుతించేటట్టుగా ఆవిర్భవించినటువంటి గర్భానికి పట్టం కట్టినటువంటి వాడిని అని ఆయక్కులత్తినిల్ తోన్றும் మణి విళక్కై తాయే కుడల్ విళక్కం செய்த దామోదరనై తల్లి గర్భాన్ని ప్రకాశం కల్పించినటువంటి దామోదరుడిని. దామోదరుడు అంటే నడుంలో తాడు కట్టినటువంటి ముక్తాదామ ఉదర బంధన అంటారు. ఆమె ఆ పిల్లవాడిని గట్టిగా తాడు కట్టి ఆ రోటికి కట్టినందువలన లోకంలో దామోదరుడుగా ప్రశంసింపబడ్డాడు, ప్రకాశింపబడ్డాడు స్వామి. చేత తన యొక్క సౌమ్యత చేత యశోదాదేవి దేవిని లోకులు కొనియాడేటట్టుగా చేసినటువంటి వాడు. ఆయనకి చేత ఒక గొల్లెత చేత కట్టబడ్డాడు కదండి. భక్తుడై అడియవర్ కెళియవన్ పిరర్గళు కరియ విత్తగన్ மலர் மகள் விரும்புன மரும் பெறலடிகள் மத்துரு கடவெண்ணை களவினில் உறவிடையா பொண்டு எத்திர முரலினோடு ఇణైందిరిందెంగియ వెళివే అంటారు నమాళ్వారు. కృష్ణయ్య ఆయనని గోటికి కట్టేసరికి వెక్కి 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 ఏడుస్తున్నట్ట పరమాత్మ. అంటే పరమపదంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే ఈ మధురాపురంలో అవతరించి ఒక గొల్లెత చేత కట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు కదా. ఎంత సౌలభ్యం కలిగినటువంటి వాడు పరమాత్మ, ఎంత సులభుడు పరమాత్మ అని చెప్పడం కోసమని ఆమెని తల్లి యొక్క ఆమెని ప్రకాశింప చేయడం కోసమని లోకంలో ఆమెకి విధేయమైనటువంటి వాడు. అంటే లోకంలో భక్తులకి కట్టచెకి విధేయమైనటువంటి వాడు పరమాత్మ అని ప్రకాశింప చేయడం కోసం దామోదరనై అనేటువంటి నామం కలిగినటువంటి వాడు.
దామోదరనై ఇతని చేష్టితాల వలన వాటి మూలంగా తల్లి ఆయన్ని కట్టేసింది. అంచేత దాన్ని అనుసంధించుకోవడం వలన మన యొక్క సంసార బంధం విడిపోగలగదు అని దాన్ని దామోదర నామ సంకీర్తనం చేసినందువలన మన కర్మబంధం అంతా తొలగిపోతుంది. తూయోమాయ్ వందు నాం తూమల తూవి తొడుదు, పరిశుద్ధలమై వచ్చినటువంటి తూయోమాయ్ వందు నాం, తూయ పేరు నీరు అక్కడ, ఇక్కడ తూయోమాయ్ వందు అంటే పరిశుద్ధలమై వచ్చాం. ఎప్పుడు పరిశుద్ధలయ్యాం? దామోదర నామ సంకీర్తనం వలన మన కర్మబంధం అంతా దూరమైపోయి పరిశుద్ధలమయ్యాం. అలాగ వచ్చి ఆయన వద్దకు పోవడానికి మనకు యోగ్యత ఉందా లేదా అని యోచింపక ఉన్నట్టుగానే వచ్చి అన్నాం. ఎలా ఉన్నవాళ్ళం అలా వచ్చాం. వస్తే ఉన్నట్టుగానే రావడం, కానీ దానికి మించి చేయవలసింది ఏమీ లేదు పరమాత్మని సంకీర్తనం చేయడానికి. ఎందుచేతనంటే శుద్ధం వేత్తి విభీషణం అన్నాడు. విభీషణుడు ఉపస్థైరుపస్థిత అని ఖస్తయేవ వ్యతిష్ఠత అంటాడు వాల్మీకి. ఆ ఉత్తర తీరం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఉన్నట్టుగా వస్తే ఆయన్ని శుద్ధం వేత్తి విభీషణం అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా వచ్చాడు పరమాత్మ. ఏ రకమైనటువంటి ఆసురభావం లేకుండా, భేదభావం లేకుండా శరణాగతి చేయడం కోసం పరమాత్మని వచ్చాడు విభీషణుడు. అందుచేత అలాగా విభీషణుడిని పరిశుద్ధుడిగా తెలుసుకో అన్నట్టుగానే ఉన్నట్టుగానే వచ్చి శరణొచ్చినటువంటి విభీషణుడు లాగా మేము కూడా పరిశుద్ధలమై వచ్చినటువంటి మనం అని. తూయోమాయ్ వందు నాం అంటే మేము వచ్చాం. పరమాత్మే వచ్చి మనని రక్షించాల్సి ఉండగా మనమే పరమాత్మ దగ్గరికి వెళ్ళడం. ఉపస్థిత అని రావాల్సినటువంటి వారు రాకుండా తామే తన దగ్గరికి వెళ్ళడం అని. అంతేకాకుండా పద్యాం అభిగమాచ్చైవ స్నేహ సందర్శనైనచ అంటాడు వాల్మీకి. అంటే గుహుడు ఆయన దగ్గరికి 4 అడుగులు నడిచి వచ్చేసరికే ఆయన చాలా సిగ్గుపడిపోయి, గుహ నువ్వు నడిచి వచ్చే చేత ప్రీతి చేత సందర్శించడం చేత మేము సంతోషిస్తున్నాం అన్నాడు. అంటే పరమాత్మ రావాల్సింది, ఆయన రక్షకుడు, ఆయన వచ్చి రక్షించుకోవాల్సినటువంటి వాడు. ఆయన రాకుండా ప్రాప్య త్వర చేత మనమే ఆయన దగ్గరికి వెళ్ళడం. అలాగ వచ్చి వందు నాం, నువ్వు నీ కర్తవ్యం ఏంటి? రక్షించడం కర్తవ్యం ఇది. నువ్వు వచ్చి రక్షింపవలసి ఉండగా మేమే నీ దగ్గరికి రావడం అనేటివి పరిశుద్ధలమై వచ్చాం మేము, ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా అని. అయితే ఏ నియమం లేకుండా ఎలా వస్తున్నారు అంటే ఉపాయ విషయమైనటువంటి అధ్యవసాయ స్వప్రయత్నం మాకెంత మాత్రము అవకాశం ఇయ్యటం లేదు. ఉపేయ విషయమైనటువంటి త్వరే మమ్మల్ని నీ నియమనం కోసం ఎదురు చూడనీయదు కదా, నీ కోసం వచ్చేంత వరకు మేము ఉండాలని. అంచేత మేము పరిశుద్ధలమై నీ దగ్గరికి వచ్చాం. వచ్చి తూమల తూవి తొడుదు మిక్కసి తొండరిట్ట పూంతుళవం అని సుట్టునన్మాలగల్ తూయన వేంది అని. అంటే అనన్య ప్రయోజనమైనటువంటి నిర్మలమైనటువంటి పుష్పాలు అని. అధికమగు కైంకర్య సంపద కలిగినటువంటి భక్తులు సమర్పించేటువంటి పుష్పాలు తులసి పుష్పాలు మొదలైనటువంటివి అని. చుట్టునన్మాలగల్ తూయన వెంది అని చుట్టుకోదగినటువంటి, అంటే పరమాత్మ కొండకి చుట్టుకోదగినటువంటి విలక్షణమైనటువంటి పుష్పమాలికల్ని పరిశుద్ధములైనటువంటి వాటిగా అని అనన్య ప్రయోజనముగా సమర్పించినట్టు తూమలర్ తూవి అని సమర్పించి. అంటే పుష్పాలు కదా మరి చల్లి అంటున్నారు. పుష్పాలని సమర్పించడం కాకుండా తూవి విసిరి అని. తూవి అంటే యథాతథావాపి, ఏదో ఒక విధంగా క్రమము తప్పి అర్పించి అని. భక్తి ఎక్కువైనప్పుడు, ప్రీతి ఎక్కువైనప్పుడు ఎలాగైనా క్రమం తప్పచ్చు, ఎలాగైనా అవి జరపచ్చు. అందుచేత ఆ ప్రీతి అనేటువంటిది క్రమాన్ని గమనింప లేకుండా చేస్తుంది కనుక, అవకాశం ఇయ్యదని కనుక అలాగా తూమల తూవి యథాతథావాపి సమర్పించి
తోజుదు నమస్కరించి అని. అంటే ఆయన రెండు చేతులు జోడించి నమస్కరిస్తే కూడా వీడు ఎంత కష్టపడుతున్నాడు అని సహించలేడు పరమాత్మ. అట్లాగా రుణం ప్రవృద్ధమివమే హృదయాన్ని అపసత్పతి అంటుంది ఛాందోగ్యోపనిషత్తు. వృద్ధి పొందినట్టి ఆయన రుణపడిపోయిన వాడుగా భావిస్తాట ఎవరైనా నమస్కారం చేస్తే పరమాత్మ. అంచేత అలాంటి వాడు కనుక భగవంతుడు ఆయన చేత దండం పెట్టించుకునేటువంటి వాళ్ళు కదా ఆయనకి దండం పెడుతున్నారు. అంచేత పిత్రాదులు అక్రమమని తలంచకుండా ఉండటం కోసమని దండం పెడుతున్నారని చెప్పవచ్చు. అందుచేత అలాగా నమస్కరించి వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్కా నోరార స్తోత్రం చేసి. వాక్కు ఉన్నందుకు ఫలమేంటి అంటే ఆయన నామాన్ని చెప్పడమే, నామ సంకీర్తనం చేయడమే వాక్కుకు ఉన్నందుకు ఫలం. అంచేత మనస్సు యొక్క సహకారం లేకుండానే మేము పాడుతున్నాం. ఉవాచచ అన్నట్టుగా వచ్చిన తర్వాత చెప్పవలసిన దాన్ని చెప్పినాం అని అర్థం చేసుకోవడం కోసమని వాయినాల్ పాడి ముందు నోరార కీర్తించి మనత్తినాల్ సింధిక్క మనస్సు చేత ధ్యానం చేస్తున్నాం. అంటే మనస్సు ఉన్నందువలన ప్రయోజనాన్ని లభించేది అనుకుంటున్నారు. అంటే యత్ పురుషో మనసా అధిగచ్చతి యజ్ఞ మనసా ధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అంటుంది తైత్తరీయోపనిషత్తు. అంటే ఈ మనుషుడు దేనిని మనస్సు చేత తెలుసుకుంటున్నాడో, దేనిని మనస్సుతో ధ్యానిస్తున్నాడో, దేనిని వాక్కుతో చెప్పుతున్నాడో దానిని కర్మేంద్రియాలైనటువంటి హస్తపాదాలతో చేస్తున్నాడు అని చెప్తుంది. అలాగా మనస్సు కారణంగా మనస్సు మూలంగా రాదగినటువంటి వాక్కుని నమస్కార రూపంగా వ్యాపారాన్ని అయినటువంటి వాటిని క్రమాన్ని తప్పి ముందు మనస్సు చెప్పాలి, తర్వాత వాక్కు రావాలి కదా. అలాంటిది అలా కాకుండా ముందు వాక్కు తర్వాత మనస్సు వచ్చింది. అందువల్ల నమస్కరించి వాయినాల్ పాడి మనత్తినాల్సింది. కానీ ఇంద్రియముల ప్రత్యేకంగా పైపడి వాటంతట వాటి ఒకదానికన్నా ఒకటి ముందుగా తొందరపడి ఆతృతతో వస్తున్నాయి అన్నట్టుగా ఉండలేక మనస్సుతో వాక్కుతో కీర్తించి మనస్సుతో ధ్యానించి అలాగే కరణములతో పుష్పములు సమర్పించి అని ఇలాగ చేసినట్టయితే పోయ విషయం పూదరువా నిందనము. ఉత్తర అఘములు పూర్వాఘములు రెండు తీయినిల్ తూషాగు నిప్పు మీద వేసినటువంటి దూది పింజలలాగా రూపడతాయి అని. అంటే తూసు అంటే దూది, కలకండ వేసినటువంటి పాల తాగడం వలన పిత్తజాడ్యం తనంతట తానే పోవినట్టుగా రూపమాపిపోతాయి అని యశీకతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పినట్టుగా జ్ఞానం కలిగినటువంటి వాడి యొక్క పూర్వోత్తర కర్మలు నిప్పు మీద వేసినటువంటి దూది పింజలలాగా నశించిపోతాయి అని ఉపనిషత్తు చెప్పింది కదా. అందుచేత మనం పరమాత్మ యొక్క నామ సంకీర్తనం వలన మన యొక్క పూర్వ ఉత్తర అఘములన్నీ నశించిపోతాయి. కర్మ బంధం మనకి ఏమీ ఉండదు. కర్మ బంధం వలన వచ్చినటువంటి ఆ పాపములు ఏవి మనకి అంటవు అని నామ సంకీర్తనం చెయ్యి. తీయనిల్ తూషాగుం ఇంకా ఆలోచిస్తుంటే చెప్పు దామోదర నామ సంకీర్తనం చెయ్యమ్మా అని ఉచ్చరించడమే చాలును. పూర్వాగం అంటే అనాది కాలంగా బుద్ధిపూర్వకంగా చేసినటువంటి కర్మ. ఉత్తరాగం అంటే భగవద్ విషయమైనటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ప్రకృతి వాసన మూలంగా ప్రామాదికంగా ఏర్పడినటువంటి కర్మ. ఈ రెండు కర్మలు కూడా మనకి నశించిపోతాయి, దూరమవుతాయి, నిప్పులో వేసినటువంటి దూది పింజలలాగా. అంచేత దామోదర నామ సంకీర్తనం చెయ్యి అమ్మా అని ఆ గోష్ఠికి చెప్తోంది ఆ పెద్దామె. మాయనై మన్ను వడ మధురమైందనై తూయ పెరునీర్
யமுனை துறவனை அயக்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை துயோமாய் வந்து நாம் தூமலர் தூவி வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவார் இந்தனவும் தீயினில் தூஷாகும் செப்பு ஏலோரிம்பாவாய். கர்க்கடே பூர்வ பல்குண்யாம் துரசீகானனோத்பவாம் பாண்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். நீலாதுங்கஸ்தனகிரிதటీ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வச்சிஷ்டாயாம் த்ரிஜநிகணிதம் யா பலாத்கிருத்ய புங்கே கோதா தஸ்யை நமயிதமிதம் భూయ ఏవాస్తు భూయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం అస్మద్గురుభ్యో నమః.